హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మన టాపిక్ ద మోస్ట్ రిక్వెస్టెడ్ టాపిక్ అండి. మనకు ఏపీఎస్సిఎఫ్ 2011 గురించి ఒక వీడియో చేయమనేసి అడిగారండి. సో ఈరోజు ఆ టాపిక్ గురించి అయితే మాట్లాడుకుందాం. అండ్ చాలామందికి తెలిసి ఉంటుంది, బట్ ఇంకెవరికైనా తెలియకపోయిన వారికి వచ్చేసి మన క్లాస్ అనేది చాలా యూజ్ అవుతుంది. మెయిన్గా మనకు ఏ పాయింట్స్ అయితే ఉన్నాయి, సో క్లియర్ కట్గా 1 by 1 మీరు ఈ వీడియోలో అయితే చూడొచ్చు. అండ్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకుంటాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి. అలాగే మీ యొక్క వాల్యుబుల్ కామెంట్ని మాత్రం కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో టుడే టాపిక్ ఏంటి, మనకి ఏపీఎస్సిఎఫ్ 2011 గురించి. ఏపీఎస్సిఎఫ్ 2011 ఫస్ట్ ఆవశ్యకత గురించి అయితే మాట్లాడుకుందామండి. ఏపీఎస్సిఎఫ్ గురించి ఆవశ్యకత. సో ప్రతి లైన్ కూడా ఇంపార్టెంట్. మీరు వీడియో చూస్తూ మేబీ నోట్స్ రాసుకోవడానికి అయితే ట్రై చేయండి. చదువుకోవడం అనేది ఒకప్పుడు మనకు చాలా రెస్పెక్టెడ్తో కూడిన ఒక కార్యక్రమం లాంటిది. అంటే ఎవరైతే అప్పుడు కాలంలో చదువుకుంటారో సో వాళ్ళకు ఒక గౌరవప్రదమైనగా అయితే ఉండేదండి. కానీ ప్రస్తుతం అది ఏమైందంటే అది అందరి ప్రాథమిక హక్కు. సో చదువుకోవడం అనేది ఒకప్పుడు గౌరవప్రదమైన కార్యక్రమము, బట్ ఇప్పుడుకి వచ్చేసరికి అది ఒక ప్రాథమిక హక్కు. బడి ఈడు పిల్లలందరూ నాణ్యమైన విద్యను పొందడం ఉచిత నిర్బంధ విద్య హక్కు చట్టము ఆర్టీ 2009 ప్రకారము ప్రాథమిక హక్కుగా మారింది. నెక్స్ట్ పాయింట్ చూడండి. విభిన్న సంస్కృతులు, భాషా వైవిధ్యతలు కలిగిన మన దేశంలో అందరికీ విద్యను అందించడం గురించి గత 6 దశాబ్దాలుగా ఎన్నో కార్యక్రమాలు, పథకాలు ఈ అమల్లోకి అయితే జరుగుతున్నాయి. సో అందరికీ విద్య అందించడం అనేది గత 6 దశాబ్దాలుగా మనకి ఎన్నో కార్యక్రమాలు, పథకాలు అనేవి అమలు జరుగుతూ ఉండేవండి. విభిన్న సంస్కృతులు, భాష వైవిధ్యతలు అన్నీ కూడా. నెక్స్ట్ పాయింట్ చూడండి. అయినప్పటికీ ఇంకనూ సవాళ్ళు తెర ముందుకు వస్తూనే ఉన్నాయి. సో ఇప్పుడు కూడా మనకు అలాంటి సవాళ్ళు అయితే వస్తూనే ఉన్నాయండి. అవి ఏంటంటే మనకు బాల కార్మికత కానివ్వండి, బడి బయట పిల్లలు ఉండడము, సో నాణ్యత లోపం కానివ్వండి, యాంత్రికమైన బోధన అభ్యసన ప్రక్రియలు, ఆందోళనకు గురి చేసే పరీక్షల యొక్క విధానాలు కానివ్వండి, ప్రమాణాల పేరుతో అధిక సమాచారంతో బరువెక్కిన పాఠ్యపుస్తకాలు, జవాబుదారీతనం లోపించడం, ఇవన్నీ మొదలైనవి. నెక్స్ట్ అలాగే మన రాష్ట్రంలో కూడా ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల సంఖ్య అనేది తగ్గుతూ ఉంది. సో సమాచారాన్ని జ్ఞాపకం ఉంచుకోవడానికి జ్ఞానంగా భావించడము, గిరిజనులు, అల్పసంఖ్యాక వర్గాలు, బాలికలు మొదలగు వారు, ఈ వర్గాలన్నీ కూడా ఇతర వర్గాలతో సమానంగా విద్యను అనేది పొందలేకపోవడం వంటి సమస్యలు కూడా మన రాష్ట్రంలో ఉన్నాయి. నెక్స్ట్ పాయింట్. ఆర్టీ 2009 చట్టం ప్రకారము పిల్లలందరికీ నాణ్యమైన విద్యను అందించడానికి విద్యా ప్రణాళికను రూపొందించి అమలు జరపాల్సిన అవసరం అనేది మనకు ఏర్పడింది. దేని ప్రకారం అంటే ఆర్టీ 2009 చట్టం ప్రకారము. అలాగే రాష్ట్రంలోని ప్రస్తుతం ఉన్న విద్యా పరిస్థితిని విశ్లేషించి అందరు పిల్లలు నాణ్యమైన విద్యను పొందేలా చేయడానికి రాష్ట్ర విద్యా ప్రణాళిక పరిధి పత్రం 2011 మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ అనేది మనకు రూపొందించడం అయితే జరిగింది. సో ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఇందుకోసం ఎవరెవరు అవసరం ఉంటారంటే రాష్ట్రంలో ఎవరైతే విద్యావేత్తలు కానివ్వండి, ఉపాధ్యాయులు, ఉపన్యాసకులు, స్వచ్ఛంద సంఘాల సభ్యులు కానివ్వండి, జాతీయ స్థాయి విషయ నిపుణులు, రాష్ట్రంలోని విషయ నిపుణులతో సలహా సంఘాన్ని, స్టీరింగ్ కమిటీని మరియు 18 ఫోకస్ గ్రూపులను ఏర్పాటు చేశారు. ఎన్ని ఫోకస్ గ్రూపులు అంటే 18. గుర్తుంచుకోండి ఈ పాయింట్ని మాత్రము. సో 18 ఫోకస్ గ్రూపులు అనేవి ఏర్పాటు చేశారు. నెక్స్ట్, వీరు విద్యా విషయక, వ్యవస్థాపన మరియు రాష్ట్ర సంబంధిత అంశాలను ఎన్ని ఆధారపత్రాలను రూపొందించారంటే 18 ఆధారపత్రాలను అయితే రూపొందించడం అయితే జరిగింది. సో విద్యా విషయక, వ్యవస్థాపన మరియు ఈ సంబంధించిన అంశాలన్నీ కూడా 18 ఆధారపత్రాలను రూపొందించారు. ఆ ఆధారపత్రాలు ఏంటో ఇప్పుడు చూడండి. ఫస్ట్ విద్యా విషయక ఆధారపత్రాలండి. విద్యా విషయక ఆధారపత్రాలంటే ఇందులో మనకు భాష బోధన, అలాగే ఆంగ్ల భాష బోధన, విజ్ఞాన శాస్త్రం గురించి, గణితం గురించి, సోషల్ స్టడీస్ గురించి, పరిసరాలు, కళా విద్య, సో ఇవన్నీ కూడా మనకు విద్యా విషయక ఆధారపత్రాలు. నెక్స్ట్ వన్ వ్యవస్థాపన సంస్కరణలు. అంటే ఇందులో విద్యా లక్ష్యాలు ఆధారపత్రం కానివ్వండి, వ్యవస్థాపన సంస్కరణలను, ఉపాధ్యాయ విద్య అంటే ఉపాధ్యాయ వృత్తిపర అభివృద్ధి ఆధారపత్రాలు, అభ్యసన కొరకు మూల్యాంకనము, విద్యా సాంకేతికత ఆధారపత్రము,
విద్యా ప్రణాళిక, పాఠ్య పుస్తకాల ఆధారపత్రం ఇవన్నీ కూడా వ్యవస్థాపన సంస్కరణలు. నెక్స్ట్ రాష్ట్ర సంబంధిత ముఖ్యమైన అంశాలు చూడండి. ఇక్కడ ఏంటంటే విభిన్న వర్గాల విద్య కానివ్వండి, ఆరోగ్య వ్యాయామ విద్య, బాల్యారంభ విద్య, పని మరియు విద్య, నైతికత విలువలు, మానవ హక్కులు. నెక్స్ట్ ఇవన్నీ కూడా మనకు రాష్ట్ర సంబంధిత ముఖ్యమైన అంశాలండి. నెక్స్ట్ వన్ ఏపీఎస్సిఎఫ్ మార్గదర్శకాలు చూసుకున్నట్లుగా అయితే భారత రాజ్యాంగ ప్రవేశిక మరియు 73, 74వ రాజ్యాంగ సవరణలు, జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005, భారత ప్రభుత్వ నివేదిక అంటే భారం లేని విద్య, ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం 2009 కానివ్వండి, ఉపాధ్యాయ విద్య జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2010, అలాగే జాతీయ విజ్ఞాన కమిషన్ ప్రతిపాదనలు, ఇవన్నీ కూడా మనకు ఏపీఎస్సిఎఫ్ మార్గదర్శకాలు. ఇవన్నీ ఈ ఏపీఎస్సిఎఫ్ మార్గదర్శకాలు జాగ్రత్తగా గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి వీటి ఆధారంగా మనం ఇవన్నీ చూసాం కదా. వాటి ఆధారంగా రాష్ట్ర విద్యా ప్రణాళిక పరిధి పత్రాన్ని, విద్యా ప్రమాణాలను, సిలబస్లను వివిధ సబ్జెక్టులకు సంబంధించి అంటే వివిధ సబ్జెక్టులకు చెందిన ఆధార పత్రాలు అనేవి రూపొందించారు. వివిధ సబ్జెక్టులకు చెందిన ఆధార పత్రాలను రూపొందించారు. నెక్స్ట్ వన్ అండ్ వీటిని ఎవరు మనకు ఆవిష్కరించారంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే ఇంతకుముందు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు 28 అక్టోబర్ 2011 ఆవిష్కరించారు. అంటే సలహాలు సూచనల కోసము ఎస్సీఆర్టీ వెబ్సైట్లో ఉంచారండి. ఈ సలహాలు కానివ్వండి, సూచనలు ఉంటాయి కదా, అవన్నీ కూడా ఎస్సీఆర్టీ వెబ్సైట్లో దీనిని ఉంచడం అయితే జరిగింది. నెక్స్ట్ రాష్ట్ర దృక్పథం అంటే స్టేట్ విజన్ అనేది ఎలా ఉండాలంటే రాష్ట్రంలోని పిల్లలందరూ కూడా ఉన్నతమైన గుణాత్మక విద్య పొందాలనేదే ఈ రాష్ట్రం యొక్క దృక్పథం. అండ్ ఇతరుల పట్ల స్పందించే వైఖరులను కలిగి ఉండే బాధ్యతాయుతమైన పౌరులుగా పిల్లలు అనేవి రూపొందాలి. పరిసరాల పట్ల పరిజ్ఞానం కలిగి ఉండి విమర్శనాత్మకంగా పరిసరాల పట్ల ఆలోచించగాలి. జాగ్రత్తగా విని నిర్భయంగా మాట్లాడగాలి. అలాగే విన్నదాన్ని చదివిన దాన్ని అర్థం చేసుకోగలగాలి. ప్రశ్నించి అంటే క్వశ్చనింగ్ చేసే మనస్తత్వం అనేది కలిగి ఉండి ఈ నైపుణ్యాలను ఉపాధ్యాయుడు అనేవి పెంపొందించాలి. ఇవన్నీ స్కిల్స్ అనేవి ఎవరు మనకు చెప్పాలంటే ఉపాధ్యాయుడు పెంపొందించి పిల్లలు స్వేచ్ఛగా వారి యొక్క అభిప్రాయాలను వ్యక్తీకరించగలిగే, ఏదైనా సందేహం వచ్చినప్పుడు దాన్ని నివృత్తి చేసుకునేందుకు వీలుగా అభ్యసన వాతావరణం అనేది ఇవన్నీ కూడా ఉండాలండి. నెక్స్ట్ పాఠశాలను సమాజం తనదిగా భావించి పాఠశాల దైనందిన కార్యక్రమాల్లో పాల్గొని యాంత్రిక భౌతిక పౌటితత్వం పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో ప్రతిస్పందన సహకార గుణాలకు పాఠశాల చోటు అనేది కల్పించాలి. మానవీయ నైతిక విలువలు అనేవి పెంపొందించాలి. నెక్స్ట్ ఏపీఎస్సిఎఫ్ మౌలిక సూత్రాలు. ఇప్పుడు మాట్లాడుకునేది ఏపీఎస్సిఎఫ్ మౌలిక సూత్రాలు. మౌలిక సూత్రాలు అంటే పిల్లలు తమకున్న సహజమైన శక్తి సామర్థ్యాల ఆధారంగా నేర్చుకునేలా దృష్టి పెట్టడం. అండ్ పిల్లల భాష కానివ్వండి, సమాజంలోని వివిధ రకాలైన జ్ఞాన వ్యవస్థలను గౌరవించడము, వాటిని అభ్యసనంలో వినియోగించడము. నెక్స్ట్ జ్ఞానం అంటే సమాచారం కాదు, పిల్లలు తమకున్న అనుభవాలు, శక్తి సామర్థ్యాలు, ఆలోచనలతో జ్ఞానం అనేది నిర్మించుకోవాలి. ఈ జ్ఞానాన్ని ఎక్కడగా బడి బయటి జీవితంలో ప్లస్ తదుపరి అభ్యసనంతో అనుసంధానం అనేది చేయడము. బట్టి విధానాలకు స్వస్తి పలకడము, వీటి స్థానంలో ప్రతిచర్యలు కానివ్వండి, ప్రాజెక్ట్స్ పనులు కానివ్వండి, అన్వేషణలు, ప్రయోగాలు, విశ్లేషణలు వంటి పద్ధతుల ద్వారా పిల్లలు అర్థవంతంగా నేర్చుకోవడాన్ని పాఠ్యపుస్తకాలకే పరిమితం చేయకోకుండా పిల్లల సమగ్ర అభివృద్ధి కోసం విద్యా ప్రణాళిక అవకాశాలు కల్పించడము, ఇందుకు అనుగుణంగా పాఠ్యపుస్తకాలను ఆధునీకరించడము, నిరంతర సమగ్ర మూల్యాంకనాన్ని అమలు చేయడం ద్వారా పరీక్షలను సరళీకరించడము, బోధన అభ్యసన ప్రక్రియలో మూల్యాంకనాన్ని అంతర్భాగం చేయడము, పిల్లలు ఎంత నేర్చుకున్నారని తెలుసుకోవడానికి బదులు ఎలా నేర్చుకుంటున్నారు, ఎలా అభివృద్ధి పరచడంపై దృష్టి పెట్టడము. నెక్స్ట్ పాఠ్య ప్రణాళికలోని విభిన్న అంశాలను సమ్మిళితం చేస్తూ అర్థవంతంగా నేర్చుకోవడానికి వీలుగా విమర్శనాత్మక మరియు సామాజిక నిర్మాణాత్మక బోధన విధానాలను అమలుపరచడము, పిల్లల నేపథ్యము, సంస్కృతి, స్థానిక అంశాలకు తరగతి గదిలో అనేది ఎక్కువగా ప్రాధాన్యత అనేది కల్పించడము. విద్యా ప్రణాళిక పరిధి 2011 ప్రధానంగా క్రింది అంశాల్లో మార్పులను అయితే ప్రతిపాదించిందండి. అవేంటంటే 1 by 1 ఇక్కడ చూద్దాము. పాఠశాల విద్య, పాఠ సహపాఠ్య విషయాలు,
పాఠశాల నిర్వహణలో సంస్కరణలు అంటే పాఠశాల సమయం కానివ్వండి, హాలిడేస్ కానివ్వండి, జవాబుదారీతనము, పాఠశాల విద్య నిర్వహణ వికేంద్రీకరణ, తల్లిదండ్రుల సమాజము, స్థానిక సమస్యల భాగస్వామ్యము. నెక్స్ట్ వన్, ఉపాధ్యాయుల వృత్తిపర అభివృద్ధి దృక్పథము, పిల్లల నాణ్యమైన విద్యను పొందడంలో ఉపాధ్యాయ విద్య అంటే శిక్షణా సంస్థల పాత్ర. ఇక్కడ మనకు డిఐఈటి కానీ, ఎస్సిటిఈ కానీ, ఐఏఎస్ఏ కానీ, సో ఇవన్నీ అండి. పిల్లలకు నాణ్యమైన విద్యను పొందడంలో విద్యాశాఖాధికారుల వృత్తిపర దృక్పథము, మానిటరింగ్ బాధ్యతలు, వ్యవస్థాపర సంస్కరణలు, పాఠశాల ఎంఈఓ కానీ మనకు ఎంఈఓ కార్యాలయం కానీ, డిప్యూటీ డిఈఓ కార్యాలయము, డిఐఈటి ఆర్జేడి కార్యాలయాలు, డిఎస్సి ఎస్సిఆర్టి, అలాగే సిలబస్ పాఠ్య పుస్తకాలు, బోధన అభ్యసన ప్రక్రియలు అంటే బోధించే విధానం కానివ్వండి, ఉపాధ్యాయుల తయారీ, పరీక్షల సంస్కరణలు, పిల్లల ఆశించిన సామర్థ్యాలు పొందడానికి ఉపాధ్యాయులు అంటే ఎంఈఓ కానివ్వండి, డిఈఓ కానివ్వండి, డిఐఈటి ఎస్సిఆర్టి డిఎస్సి మొదలగు వారందరూ కూడా జవాబుదారీతనము. నెక్స్ట్ పాఠ్య పుస్తకాలపై ప్రతిపాదనలు చూద్దాము. సబ్జెక్టుల వారీగా రూపొందించిన ఆధార పత్రాలు, విద్యా ప్రమాణాలు, సిలబస్ని బేస్ చేసుకుని అంటే సిలబస్ ఆధారంగా పాఠ్య పుస్తకాలు అనేవి తయారు చేయడము. పాఠ్య పుస్తకాలు పిల్లలను ఆలోచింపజేసేలా తమకున్న శక్తి సామర్థ్యాలను అనుభవాలను ఉపయోగించుకునేలా ఉండడం. ఇవి మనకు పాఠశాల అంటే పాఠ్య పుస్తకాలపై ప్రతిపాదనలు ఇంకా ఉన్నాయండి. అలాగే పాఠ్య పుస్తకాలు పిల్లల్లో ఆలోచింపజేసే నైపుణ్యాలు కానివ్వండి, అనగా అంటే ప్రతిస్పందించడము, విమర్శనాత్మకంగా అంటే బహుకోణాల్లో సృజనాత్మకంగా ఆలోచించే నైపుణ్యాలను పెంపొందించడము. పాఠ్య పుస్తకాలు సమాచార భారంతో బరువెక్కకుండా ఎక్కువగా మనము జ్ఞాన నిర్మాణానికి తోడ్పడము. పాఠ్య పుస్తకాలు కృత్యాలు, ప్రాజెక్టు పనులు, అన్వేషణలు, ప్రయోగాలు, పజిల్స్, విశ్లేషణలతో కూడి ఉండడము. నెక్స్ట్ సబ్జెక్టు వారీగా స్థాయిల వారీగా రూపొందించిన విద్యా ప్రమాణాలను సాధించడానికి తోడ్పడడం కానివ్వండి. పిల్లలు తమ పరిసరాలు, తోటి పిల్లలు, సమాజము, స్థానిక కళలు, సంస్కృతి, ఉత్పాదక కార్యకలాపాల ఆధారంగా నేర్చుకోవడము. పాఠ్య పుస్తకాలు ప్రధానంగా అంటే రాజ్యాంగ విలువలు కానివ్వండి, మానవతా విలువలు పెంపొందించడానికి తోడ్పడము. నెక్స్ట్ బోధన అభ్యసన ప్రక్రియలండి. పరస్పర ప్రతిచర్యలు, స్వీయ వ్యక్తీకరణ, ప్రశ్నించడం వంటివి చోటు చేసుకోవడానికి స్నేహపూరిత వాతావరణం ఉండడము. వ్యక్తిగత, జట్టు, పూర్తి తరగతి కృత్యాలతో కూడి ఉండడము. పిల్లలు తోటి వారితో, ఉపాధ్యాయులతో, సామగ్రితో, సమాజ సభ్యులతో ప్రతిచర్యలు అనేవి జరపడము. నిరంతరంగా పిల్లల్ని అంచనా వేయడము, అంతర్భాగంగా ఉండడము. అలాగే బల్లె వేయడము, గైడ్లు, ప్రశ్నల బ్యాంకులను చూసి యాంత్రికంగా రాసుకోవడం లేదా బట్టి పట్టడానికి బదులు ప్రయోగాలు, అన్వేషణలు, ప్రాజెక్టుల పనులు, విశ్లేషణలు, ప్రతిచర్యల వంటి వాటి ద్వారా అర్థవంతంగా నేర్చుకునేలా బోధన అభ్యసన అనేవి ప్రక్రియలు ఉండడము. నెక్స్ట్ మూల్యాంకనము, పరీక్షల సంస్కరణలు. పిల్లల్ని కేవలం అంచనా వేయడానికే పరిమితం కాకుండా నేర్చుకోవడానికి అనేది దోహదపడాలండి. ఆర్టీ 2009 సూచించిన విధంగా నిరంతర సమగ్ర మూల్యాంకనాన్ని అమలుపరచడం కానివ్వండి. మూల్యాంకనం కేవలం పరీక్షలకే పరిమితం కాకుండా పోర్ట్ఫోలియోస్ కానివ్వండి, ప్రాజెక్టు పనులు, అలాగే ఎనకడోట్లు, పరిశీలనలు కానివ్వండి, ప్రదర్శనలు వంటివి సాధనాలను ఉపయోగించడము. అలాగే కేవలము పాఠ్య విషయాలనే కాకుండా కళలు, పని అనుభవము, ఆటలు, ఆరోగ్యము, విలువలు మొదలైనవన్నీ కూడా మూల్యాంకనం అనేది చేయడము. మార్కుల స్థానంలో ఏ విధానాన్ని అమలు చేయాలంటే గ్రేడింగ్ విధానాన్ని అమలు చేయడము. బోర్డు పరీక్షలకు నిర్వహించే తరగతులలో నిరంతర సమగ్ర మూల్యాంకన అంశాలకు తగిన భారత్వాన్ని కేటాయించడము. బోర్డు పరీక్షల జవాబు పత్రాలను కోరితే తల్లిదండ్రులకు అందజేయడము. నెక్స్ట్ పునర్మూల్యాంకనం చేయడము. అలాగే పరీక్షలలోని ప్రశ్నల స్వభావాన్ని మార్చడము. బట్టిని ప్రేరేపించి అలాగే పాఠ్య పుస్తకానికే పరిమితమయ్యే ప్రశ్నల స్థానంలో పిల్లలు వారి యొక్క సొంతంగా ఆలోచించడానికి అండ్ అన్వయించడానికి బహుళ సమాధానాలు వచ్చే ప్రశ్నలతో మనకు పరీక్షలు అనేవి నిర్వహించడం కానివ్వండి. అన్నీ కూడా మనకు పరీక్షల యొక్క సంస్కరణలు అండి. నెక్స్ట్ వ్యవస్థాపన సంస్కరణలు. సో ఇందులో ఏంటంటే మనకు ఆర్టీ 2009 ప్రకారము పాఠశాలల్లో భౌతిక మానవ వనరులతో మౌలిక వసతులు అనేవి మెరుగుపరచడము, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తేవడము, పాఠశాల నిర్వహణలో వికేంద్రీకరణ అనగా
తల్లిదండ్రులు, సమాజ సభ్యులు, మనకు స్థానిక సంస్థలు ఉంటాయి కదా, సో ఆ సంస్థలను భాగస్వాములను చేయడం కానివ్వండి. అలాగే నెక్స్ట్ పాఠశాల విద్యకు చెందిన వివిధ సంస్థలు వ్యక్తులను బలోపేతం చేయడము, పిల్లలు నాణ్యమైన విద్యను జవాబుదారీతనం వహించడానికి పనితీరు సూచికలు రూపొందించి అమలుపరచడము. అలాగే నెక్స్ట్ పిల్లల్లో మానవతా విలువలు, ఉన్నత వైఖరులు పెంపొందేలా చేయడానికి క్లాస్ వైజ్గా ప్రత్యేక వాచకాలు కానివ్వండి, కరదీపికలు రూపొందించడము. ప్రాథమిక విద్యను బలోపేతం చేయడానికి పాఠశాల ఆవరణలో ప్రధానోపాధ్యాయుల ఆధీనంలో ఈ బాల్యారంభ కేంద్రాలను నిర్వహించడము మొదలైనవన్నీ కూడా మనకి వ్యవస్థాపన సంస్కరణలండి. ఇదండి ఈరోజు ఏపీఎస్సీఎఫ్ 2011 గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మీతో షేర్ చేసుకున్నాను. సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు అందేలా చేయడం అయితే జరిగింది. సో వీడియోని లాస్ట్ వరకు చూసారని అనుకుంటున్నానండి. వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ప్రతిదీ కూడా మనకి ఇంపార్టెంట్ పాయింటే. ఏపీఎస్సీఎఫ్ 2011 గురించి చాలాగా ఉంది, బట్ ఇంపార్టెంట్గా ఉండేవి మాత్రమే మీతో ఈరోజు అయితే షేర్ చేసుకున్నాను.